నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్స్ అనేవి ఎలా పనిచేస్తాయి, అవి నిజంగానే వర్త్ఫుల్లా వివరించడానికి మనతో పాటుగా ఉన్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సాయిరామ్ గారు. హలో అండి సాయిరామ్ గారు. హలో మేడం. సో గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్స్ అంటే నిజంగా ఒక గ్యారంటీ అనేది ఉంటుంది అనేది యాక్చువల్గా ఏంటి, అవి ఎలా వర్క్ చేస్తాయి? సో రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత కోసం చాలామంది ఈ గ్యారంటీడ్ పెన్షన్ ప్లాన్స్ వైపు చూస్తున్నారు. సో రిటైర్ అయిన తర్వాత నాకు ఇన్కమ్ ఏంటి, సో దీన్ని చాలా బీమా కంపెనీలు క్యాష్ చేసుకొని గ్యారంటీడ్ పెన్షన్ ప్లాన్స్ని ఆఫర్ చేశాయి. బట్ మనం కనుక చాలా క్లారిటీగా చూస్తే కనుక అందులో ఉన్న లోపాలు అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఈ గ్యారంటీడ్ పెన్షన్తో చాలా ఇన్సూరెన్స్ కంపెనీస్ మనకి స్కీమ్స్ ఆఫర్ చేసాయి. బట్ అక్కడ మనకి ఏం చేస్తాయంటే వాళ్ళు ఒక 45 years ఉన్న పర్సన్ మీరు నెలకు ₹1,00,000 చొప్పున ఒక 10 years కట్టండి, ఒక 5 years మీరు వెయిట్ చేయండి, ఆ తర్వాత నుంచి మీకు ఎవ్రీ ఇయర్ 1 lakh ఇస్తానంటారు. ఇక్కడ మిస్టేక్ చేసేది ఏంటంటే ఇప్పుడు ఉన్న 1 lakh వాల్యూ 15 years తర్వాత ఉండదు, ఇన్ఫ్లేషన్ మర్చిపోతారు. ఆ టైంలో సరిపోద్దా లేదా చూడరు. బట్ మనకి ఎంత కనిపిస్తుంది అంటే మీకు వాళ్ళు ఎలా చెప్తారంటే నెక్స్ట్ లైఫ్ లాంగ్ వరకు మీకు ఇస్తాం 1 lakh ఉంటుంది, అంటే 39 years పడుతుంది, అండ్ లాస్ట్లో మీరు కట్టిన అమౌంట్ ఇస్తాం లేదా డబుల్ ఇస్తాం. సో చూసేటానికి ఎలా ఉంటుందంటే మీరు 10 years కడతారు, కానీ మీరు 10 years 10 lakhs కట్టారు, కానీ మీకు 60 నుంచి ఏజ్ నుంచి 99 వరకు మీకు 39 lakhs వచ్చాయి, అండ్ లాస్ట్లో మీరు కట్టిన దానికి డబల్ వచ్చాయి. సో చాలామంది అట్రాక్ట్ అయిపోతారు. సో ఇక్కడే చాలామంది మిస్టేక్ అవుతూ ఉంటారు. సో ఈ స్కీమ్లో ఏంటంటే మెయిన్గా 2 types ఉంటుంది. సో మనం పెట్టేది ఏంటంటే అక్యుములేషన్ అంటాం. సో మనం ఎవ్రీ ఇయర్ మనం కడుతూ ఉండాలి ఫస్ట్. సో అదే 10 years ఉండొచ్చు, 15 years ఉండొచ్చు. సో దీన్ని అక్యుములేషన్ ఫేజ్ అంటాం. ఆ తర్వాత డిఫర్మెంట్ పీరియడ్ ఉంటుంది. సో మనం ఎన్నాళ్ళు అయితే వెయిట్ చేయాలి. ఇప్పుడు మనం స్కీమ్ అయిపోయిన తర్వాత అంటే మనకు కట్టడం అయిపోయిన తర్వాత ఒక 5 ఏళ్ళు లేకపోతే 15 years మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. సో దాన్ని డిఫర్మెంట్ పీరియడ్ అంటాం. ఆ తర్వాత మనకు పెన్షన్ వస్తుంటుంది. ఇది యాన్యుటీ ఫేజ్. సో చాలామంది ఏంటంటే ఈ డిఫర్మెంట్ పీరియడ్ని చాలా తక్కువ అంచనా వేస్తారు. మీరు కనుక 12% పీరియడ్తో మీకు అమౌంట్ కనుక పెంచుకోగలిగితే ఈ 6 years డిఫర్మెంట్ ఉంటే కనుక మీకు రావాల్సిన కార్పస్ సగానికి సగం అయిపోతుంది. సో దాన్ని చాలామంది మిస్టేక్ చేస్తూ ఉంటారు. మీకోసం ఒక స్పష్టమైన ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఒక పర్సన్ 45 yearsలో పెన్షన్ ప్లాన్ కొన్నాడు, గ్యారంటీడ్ పెన్షన్ ప్లాన్. ఆయన ఏంటంటే నెల ₹1,00,000 పే చేస్తున్నాడు. ప్లాన్ వచ్చేసరికి 10 years. సో మొత్తం 10 lakhs పే చేశాడు. సో అండ్ డిఫర్మెంట్ పీరియడ్ వచ్చేసరికి 5 ఏళ్ళు. సో ఈ 5 ఏళ్ళ తర్వాత ప్రతి ఇయర్ ఆయనకి 60,000 పెన్షన్ వస్తుందని చెప్పారు. ఇప్పుడు కంపెనీ మొత్తం 60,000 వస్తుంది, కాకపోతే ఇక్కడ మిస్ అయింది ఏంటంటే పెన్షన్ అనేది పెరగదు. సో 60,000 కాన్స్టెంట్గా వస్తుంది. ఈ స్కీమ్లో IRR అంటే రేట్ ఆఫ్ రిటర్న్ అనేది 4.2%. 4.2 అంటే మీకు ₹1 వడ్డీ అంటే 12%. సో 4.2 అంటే లిటిల్ మోర్ దెన్ పావలా. సో పావలా వడ్డీకి మనకి రిటర్న్ వస్తుంది. ఇక్కడ దాన్ని మర్చిపోతారు కంప్లీట్గా. నాకు 60,000 పెన్షన్ డైరెక్ట్గా వస్తుంది లైఫ్ లాంగ్, అది గుర్తుంచుకుంటారు. సో ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ కనుక మనకు సరిగ్గా చూసుకోకపోతే ఇన్ఫ్లేషన్ కన్నా మనకి తక్కువ వస్తుంది. వాస్తవిక విలువల్లో మనకు కట్టింది కూడా మనకి రావట్లేదు. ఈరోజు మనం 1,00,000 కడతాం, బట్ 15 ఏళ్ళ తర్వాత వాడు మనకి 60,000 ఇస్తాడు. ఆ 60,000 మనం ఈరోజు వాళ్ళతో చూసుకుంటాం, బట్ ఆ రోజు 60,000 ఈ రోజులో చూసుకుంటే కనుక 20,000తో సమానం అవ్వచ్చు. మనం ఎక్కువ కడతాం, అక్కడ మనకు రిటర్న్ అనేది తక్కువ వస్తుంది. ఎలా రిటర్న్స్ ఇంత తక్కువ వస్తాయి ఇన్వెస్టర్కి? ఈ రిటర్న్స్ తక్కువ రావడానికి కారణం ఏంటంటే ఫస్ట్ బీమా కంపెనీలు మెయిన్గా ఆఫర్ చేస్తూ ఉంటాయి. సో బీమా కంపెనీలకి ఛార్జెస్ చాలా ఎక్కువ ఉంటాయి, ఏజెంట్స్ కమిషన్ ఇవ్వాలి. సో ఒక చంక్ మన రిటర్న్ అనేది అక్కడ వెళ్ళిపోతుంది. 2 వాళ్ళ మెయింటెనెన్స్ ఫీజులు అనేది తీసుకుంటారు. ఇంకోటి ఏంటంటే ఈ డెవలప్డ్ కంట్రీస్లో యాన్యుటీ రేట్స్ అనేవి తక్కువ ఉంటాయి. యాన్యుటీ రేట్స్ అంటే పెన్షన్ రేట్స్, అవి 6%, 5%, 4% ఉంటాయి. సో వీళ్ళు పెన్షన్ ఇవ్వాలంటే దీన్ని తీసుకెళ్ళి లాంగ్ టర్మ్ గవర్నమెంట్ బాండ్లోనే పెట్టాలి. అవి మ్యాక్సిమం 7-8 ఇస్తాయి. సో ఆటోమేటిక్గా వీళ్ళకి వచ్చే పెన్షన్ కూడా తక్కువ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మన మనీ అనేది ఇస్ హైలీ ఇల్లిక్విడ్. సో యాన్యుటీ ప్లాన్స్లోకి వెళ్ళారు అంటే కనుక మీరు క్యాన్సిల్ చేసుకుంటే మీరు కట్టింది కూడా మీకు రాకపోవచ్చు. సో ఇన్ని రీజన్స్ వల్ల మనకి ఆ యాన్యుటీ రేట్స్ అనేవి చాలా తక్కువగా వస్తుంటాయి. అవన్నీ పోయిన తర్వాత మిగిలింది చాలా తక్కువ వస్తుంది. సింపుల్గా మనకి 4 చెప్పిన కేసులో 4.2% అనుకోండి, ఒక 3% కంపెనీ మేనేజ్మెంట్ ఫీజ్కి, ఇంకో 2-3% ఏజెన్సీ కమిషన్కి వెళ్ళిపోతుంది. సో 9 రావాల్సిన చోట మనకు 4 వస్తుంది. దీనికి అదనంగా GST అదొక 1% లేపేస్తుంది. సో 10 వచ్చే చోట మనకు 4 వస్తుంది. ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ అనేది ఈ పెన్షన్ స్కీమ్ మీద ఎలా ఉంటుందంట? సో ఇప్పుడు ఏంటంటే చాలామంది చూసేది నెలకి ఒక ₹10,000 పెన్షన్,
చాలా బాగుంటుంది. కానీ అది 15 ఇయర్స్ 20 ఇయర్స్ తర్వాత వస్తుంది. సో అప్పుడున్న మనీ వాల్యూతో పోల్చుకుంటే చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడున్న 2000 3000తో ఈక్వల్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇన్ఫ్లేషన్ కనుక సో 7% ఉంది. సో 7% అంటే కనుక ఎవ్రీ 10 ఇయర్స్కి మనీ వాల్యూ డబల్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఈరోజు నాకు ఖర్చు కనుక 10,000 అయితే 10 ఇయర్స్ తర్వాత 20,000 అవుతుంది. నాకు 20 ఇయర్స్ తర్వాత 40,000 అవసరం అవుతుంది. బట్ అప్పుడు నాకు 10,000 ఇస్తే మిగిలిన 30,000 ఎక్కడి నుంచి వస్తుంది? సో రియల్ రిటర్న్తో పోల్చుకుంటే కనుక మనకు వచ్చే పెన్షన్ రిటర్న్ చాలా తక్కువ ఉంటుంది. ఏంటంటే మనం 4.2 చూసాం, బట్ ఇన్ఫ్లేషన్ కనుక 6-7 ఉందనుకోండి, ఆ 4.2 - 7 అంటే మైనస్లోకి వెళ్ళిపోతున్నాం మనం. సో ఇన్ఫ్లేషన్ అనేది ఈ గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్స్ మీద చాలా ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. సో అవి కనుక కన్సిడర్ చేయకుండా ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళందరూ రేపు ఫ్యూచర్లో ఇబ్బంది పడతారు. స్టార్టింగ్లో బాగుండొచ్చు, బట్ తర్వాతే చాలా ఎఫెక్ట్ అవుతారు. అది బాధాకరమైన విషయం ఏంటంటే దీన్ని యంగ్ పీపుల్ కూడా తీసుకుంటున్నారు. సో 25 ఇయర్స్లో ఉన్నారు, ఓ 15 ఇయర్స్ ఆర్ 16 ఇయర్స్ కట్టండి, తర్వాత ఒక 10 ఇయర్స్ వెయిట్ చేయండి, మీకు ఏజ్ 45 నుంచో లేదా మీకు ఎవ్రీ ఇయర్ వస్తుంది పెన్షన్. బట్ ఆ టైంలో వచ్చి ఆ 2 lakhs చూస్తున్నారు, కానీ ఇప్పుడు ఆ 2 lakhs వాల్యూ ఆ రోజు ఎంత ఉంటుంది అది మర్చిపోతున్నారు. సో వాళ్ళు అనుకున్నట్లు ఆ 2 lakhsతో ఒక మంత్ కూడా సర్వైవ్ అవ్వరు. మనీ వాల్యూ అనేది ఖచ్చితంగా పెరుగుతుంటుంది. వాళ్ళ ఇన్కమే అప్పుడు చాలా ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళ ఎక్స్పెన్సెస్ కూడా అదే రేంజ్లో పెరిగిపోతాయి. సో ఆ రోజున మనీ వాల్యూని అయితే కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తున్నారు. ఈరోజు మీరు 2 లక్షలు కట్టడం వేరు, ఆ రోజు 2 లక్షలు తీసుకోవడం వేరు. 20 ఏళ్ల తర్వాత ఈ రోజు ఉన్న వాల్యూ ఆ 2 లక్షలకు ఉంటుంది. సో రియాలిటీలో లాస్ అవుతున్న విషయాన్ని చాలా లేట్గా గుర్తిస్తారు. ఓకే, సో ఇప్పుడు పెన్షన్ సేఫ్టీ కోసం తీసుకోవాల్సినటువంటి స్కీమ్స్ ఏమున్నాయి, ఏం సజెస్ట్ చేస్తారు? సో మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు ఎన్పిఎస్లో పెట్టొచ్చండి. సో ఇది ఈక్విటీతో ఉంటుంది కాబట్టి మార్కెట్ లింక్డ్ ఉంటుంది కాబట్టి మార్కెట్ లింక్డ్ ఎప్పుడు లాంగ్ టర్మ్లో ఇన్ఫ్లేషన్ బీట్ చేస్తుంది. ఓకే, సో ఎవరైనా కానీ మార్కెట్లో పెట్టారంటే వాళ్ళకి ఏంటంటే ఇన్ఫ్లేషన్ కన్నా ఎక్కువ రిటర్న్ కావాలని చూస్తారు. సో ఎన్పిఎస్ అనేది ఒక ఉత్తమమైన మార్గం. ఇంకోటి ఏంటంటే మనకి ఫిక్స్డ్ వాటిలోనే సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ ఉంది. ఇది ఇన్ఫ్లేషన్ కన్నా 1 or 2% ఎక్కువ ఇస్తుంది. సో కరెంట్ రేట్ వచ్చేసరికి 8.2 ఉంది. సో ఇందులో పెట్టేసి క్వార్టర్లీ పెన్షన్ తీసుకోవచ్చు, లేదా మంత్లీ తీసుకోవచ్చు, లేదా ఎల్ఐసిలో వయోవందన యోజన అనే స్కీమ్ ఉంది. సో అది కూడా కాకపోతే అది టెంపరీ, అది మనకు ఎక్కువ ఇస్తుంది. నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్లో పిఓఎంఐఎస్ స్కీమ్ ఉంటుంది, మంత్లీ ఇన్కమ్ స్కీమ్. సో వీటిలో కూడా మనం వెళ్ళొచ్చు. ఇవేంటంటే ఈ గ్యారంటీడ్ స్కీమ్స్ కన్నా కొంచెం ఎక్కువ రిటర్న్ అనేది ఇస్తాయి. సో వీటిలో వచ్చేసరికి మనకి ఒక 7 to 9% వరకు ఐఆర్ఆర్ అనేది తీసుకోవచ్చు. సో గ్యారంటీడ్ పెన్షన్ రావాలి అనుకుంటే మీరు ఇచ్చే సజెషన్ ఏంటంటారు? సో గ్యారంటీ అన్న మాట వినగానే మనం సంబరపడిపోకూడదు. అసలు ఆ ఫండ్ నుంచి కానీ ఆ పాలసీ నుంచి కానీ నాకు ఎంత రిటర్న్ వస్తుంది అది మనం మెయిన్గా చూసుకోవాలి. నాకు 4%, 5%, 6% రిటర్న్ వస్తుంటే దానిలో పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం అక్కడ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇస్తున్నాం. సో లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇచ్చేటప్పుడు మనకి 4 to 6% రిటర్న్ అనేది మనకి వర్కౌట్ అవ్వదు. మన మనీ అనేది వాస్తవిక వాల్యూతో పోలిస్తే ఇంకా తక్కువ పెరుగుతుంటుంది. సో గ్యారంటీ అనగానే చూసి సంబరపడిపోకుండా రిటర్న్ అనేది చూసుకోండి. అంటే చాలామంది బీమా కంపెనీలు ఏం చేస్తాయంటే వీటిని లైఫ్ ఇన్సూరెన్స్తో ఇస్తూ ఉంటాయి. అంటే ఆ లైఫ్ ఇన్సూరెన్స్ మీకు సరిపోతుందా లేదా అది కూడా చూసుకోవాలి. మీరు 1 లక్ష చెప్పకుండా 20 ఏళ్ళు కట్టారంటే మీకు మహా అయితే 20 లక్షలు ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తుంది. ఆ 20 లక్షల కవరేజ్ మీకు సరిపోతుందా లేదా అది కూడా చూసుకోవాల్సి వస్తుంది. పెన్షన్ కోసం చూసేవాళ్ళు ఐఆర్ఆర్ క్యాలిక్యులేట్ చేసుకోండి. లైఫ్ ఇన్సూరెన్స్ కోసం తీసుకునే వాళ్ళు అసలు ఆ కవరేజ్ మీకు సరిపోతుందా లేదా వీటిని చూసుకొని ఇవి సరిపోతేనే మీకు నెక్స్ట్ వచ్చేది అదనం. అసలు ఈ 2 పర్పసెస్లో మీకు కనుక అవ్వకపోతే కనుక మీరు ఆ పాలసీస్ కానీ ఆ స్కీమ్స్లో కానీ మీరు పార్టిసిపేట్ చేయొద్దు. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్ గారు.